దీనికి సంబంధించి ఇదే ప్లాంట్ ప్రొడక్షన్ ప్లాంట్ వరల్డ్కి సంబంధించి మరొక చాప్టర్ మనకి ఏంటంటే రీప్రొడక్షన్ అనేది అలైంగిక ప్రత్యుత్పత్తి, సెక్సువల్ రిప్రొడక్షన్, వెజిటేటివ్ ప్రాపగేషన్, శాఖీయ ప్రత్యుత్పత్తి, ఇట్లా ఇవన్నీ కూడా మనకు అలైంగిక శాఖీయ ప్రత్యుత్పత్తులకు సంబంధించినటువంటి అంశాలు మనకు ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి అంశాలు కనుక మనం గమనించినట్లయితే చదివినట్లయితే ఈ ఏరియా మీద మంచి అంటే ఒక ప్రశ్నని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత ఇదే అంశంలో ఇదే చాప్టర్లో మనకి ఇచ్చిన మరొక అంశం ఏంటంటే ఫోటోసింథసిస్, కిరణజన్య సమీకరణ. పేపర్ 2లో ఫోటోసింథసిస్, పేపర్ 1లో అయితే ఫోటోసింథసిస్ ఎలా ఇంపార్టెంట్ చాప్టరో పేపర్ 2లో కూడా ఫోటోసింథసిస్ అనేది అంతే ముఖ్యమైనటువంటి చాప్టర్. కాబట్టి ఫోటోసింథసిస్ మీద ఖచ్చితంగా చదవాలి. ఫోటోసింథసిస్ సంబంధించి వివిధ రకాల శాస్త్రవేత్తలు వాళ్ళు చెప్పిన అంశాలు, తర్వాత నిష్కాంతి చర్య, కాంతి చర్య, వీటి మీద ఎప్పుడు మనకు తరచుగా ప్రశ్న రావడం జరుగుతుంది. కిరణజన్య సంయోగక్రియ మీద ప్రశ్న లేనిది మనకు పేపర్ ఉండదు. కిరణజన్య సంయోగక్రియ కొంచెం కాన్సెప్ట్ బేస్డ్ బాగా అర్థం చేసుకున్నట్టయితే ఎలాంటి ప్రశ్న వచ్చినా మీరు సమాధానం చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇదే ప్లాంట్ వరల్డ్ ఇంకొక ముఖ్యమైన చాప్టర్ ఉంది, ఎక్స్క్రీషన్ అని చెప్పి, మొక్కలు విసర్జక పదార్థాలు అని చెప్పి. మామూలుగా ఏంటంటే ఏ మొక్క నుంచి ఏ పదార్థాలు లభిస్తాయి అనేటువంటి అంశం అనమాట. ఓకేనా, ఈ ఏరియా మీద స్పెషల్ ఫోకస్ చేయాలి. ఖచ్చితంగా ఈ ఎక్స్క్రీషన్కి సంబంధించి ప్లాంట్ వరల్డ్లో భాగంగా ఎక్స్క్రీషన్ అనే చాప్టర్ ఏదైతే ఉందో ఆ ఏరియా నుంచి ఖచ్చితంగా మనకు ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాంట్స్ అని చెప్పి మరొక చాప్టర్ ఏరియాలో ఉంది. ఇది కూడా ఖచ్చితంగా ప్రశ్నను తీసుకొచ్చేటువంటి ఏరియా. కాబట్టి ఈ మొక్కల యొక్క ఆర్థిక ప్రాముఖ్యత ఏదైతే ఉందో మొక్కల యొక్క ఆర్థిక ప్రాముఖ్యత గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తే మనం ఖచ్చితంగా ఈ ఏరియాలో అంటే ఈ మొత్తం ప్లాంట్ వరల్డ్లో మొత్తం సిలబస్ కాకుండా ఇప్పుడు నేను చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలని మీరు కనుక ఖచ్చితంగా చదివినట్లయితే ఈ ఏరియా నుంచి వచ్చే మ్యాక్సిమం క్వశ్చన్లకు మీరు ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది.